సంస్కారం ఉన్న అమ్మాయి. అమ్మాయి. మా రానా మీకు ఎప్పటి నుంచి తెలుసు? రానా తెలీదు, చైతు తెలుసు. చైతునా? అంటే తన పూర్తి పేరు రానా చైతన్య ప్రతాప్. మీ లవ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? మాది 100% లవ్. తను నాకు వరుసకి బావ అవుతాడు. ఒకరోజు బావగారు బాగున్నారా అన్నాను. తను ఏం మాయ చేశావే అన్నాడు. పెళ్లి చేసుకుందాం అన్నాడు. సో నిన్న రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకున్నారు? లేదు, ఈ రోజు గుళ్ళో చేసుకున్నారా? ఈ రోజు గుళ్ళో చేసుకున్నారా, కానీ నిన్ననే రిజిస్టర్ ఆఫీస్ లో చేసుకున్నారు. ఓ గుడ్, బాగుంది. కాకపోతే నిన్న మీ పెళ్లిని మా ఆవిడ చూడలేకపోయింది. అదే నొప్పులు వచ్చాయి కదా. అందుకని ఈరోజు మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. రానా, ఈ తాళి మీ ఆవిడ మెళ్ళో కట్టు. భలే ఇరుక్కున్నారు. నిన్న తప్పించుకున్నారు. ఈరోజు ఏం చేస్తారో చూస్తాను. కట్టు రానా. మళ్ళీ పెళ్ళెందుకురా? అవునల్లుడు, మాంగళ్యానికి మరో మూడో అవసరమా? తన మెళ్ళో మంగళసూత్రం లేదు కదా. మరో ముడేంటి, 3 ముళ్ళు ఇప్పుడే వస్తాడు. కమన్ రానా. ఏంటి మళ్ళీ 3 ముళ్ళు వేయడం ఏంటి? ఆల్రెడీ చైతుతో నాకు పెళ్ళైపోయింది. ఇదిగో ఇదిగో ఈ తాళి చూడండి, తాళి. అతనెవరు నాకు తెలీదు. నిన్న ఆఫీస్లో చూశాను. వీళ్ళు హెల్ప్ చేయమంటే యాక్ట్ చేయడానికి వచ్చాను. అంతకుమించి నాకేం సంబంధం లేదు. తెలుసమ్మా, ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఏంటి షాక్ అయ్యారు? నాకంతా తెలుసు. ఈ పెళ్లి ఎవరెవరికో కూడా తెలుసు. అసలు పెళ్లి కూతురు దాక్కుంది. నకిలీ పెళ్లి కూతురుతో నాటకం ఆడిస్తున్నారు. ఐ నో ఎవ్రీథింగ్.
కానీ ఇదంతా ఎందుకు చేస్తున్నారో నాకు తెలియాలి. తన డెలివరీ ఉండగా హఠాత్తుగా ఈ మ్యారేజ్ ఎందుకో నాకు తెలియాలి. తెలుసుకుంటాను. ఇంత తెలుసుకున్నవాణ్ణి ఆ కొంత తెలుసుకోలేనా? మంగా, ఇంతకు మించి నేను మాట్లాడాల్సింది ఏమీ లేదు. నిన్నే చెప్పాను కదా, డెలివరీ వరకు టెన్షన్ పెట్టను అని. ఇక బయలుదేరదామా? లెట్స్ గో చారి. ఇది కూడా అట్టర్ ఫ్లాప్. లక్ నా వైపు ఉంది. లిసన్ లూజర్స్, ఐ యామ్ ద విన్నర్. నీ మెళ్ళో తాళి పడే వరకు ఆ మంగ చచ్చేలా లేదమ్మా. అవునమ్మా, ముందు నీకు తాళి, తర్వాతే మంగకు ఉరి తాడి అన్నట్టుందమ్మా. ఏం మాట్లాడవేంటి నిత్య? ఏం చేద్దామో చెప్పు. ఇప్పటికే జయొచ్చి 2 సార్లు నీ పెళ్లి తెప్పించాడు. రోజు ఇలా జరగదు కదమ్మా. నా పెళ్లి రానాతో జరగదు, జైతోనే జరుగుతుంది. అది ఫిక్స్. ఇక మంగ నా పెళ్లి గురించి ఆలోచించదు. మనమే దాని చావు గురించి ఆలోచించాలి. ఆలోచించడానికి ఏముందమ్మా? శాపం దాన్ని చంపేస్తుంది కదా. శాపంతో మంగ చావటం ఫిక్స్ కదమ్మా. లేదు, అది ఇక్కడ చావకూడదు. శాపం ఎక్కడ పుట్టిందో అక్కడే చావాలి. అంటే దేవీపురంలోనా? అవును, అది ఆ ఊళ్ళోనే చావాలి. మంగ దేవీపురం ఎందుకు వెళ్తుందమ్మా? వెళ్ళేలా చెయ్యాలి. అసాధ్యం అమ్మా. మొన్న యాక్సిడెంట్ అయిన తర్వాత ఇక ఊరు పేరు ఎత్తనని మంగ తెగేసి చెప్పింది. జై కూడా మాట ఇచ్చింది. అవునమ్మా, జై కూడా మంగని బయటికి పంపించడానికి ససేమిరా ఒప్పుకోడు. దేవీపురం కాదు కదా ఈ ఇంటికి మంగ రావటం కూడా జై అంగీకరించడు. హే, నాకు కారణాలు చెప్పకండి. అది ఆ ఊరు వెళ్ళాలి, అంతే. అక్కడే అది చావాలి. నేను దాని వెనకే ఆ ఊరొస్తాను. శాపం దాన్ని చంపకపోతే నేనే దాన్ని చంపేస్తాను. మన చేతులకెందుకమ్మా మట్టి? దాని చావేదో అదే చేస్తుంది కదా. ఒక్క 2 రోజులు ఓపిక పట్టమ్మా, అంతా అయిపోతుంది. ఓపిక పట్టాలని నాకు ఉంది. చావు కోసం వెయిట్ చేస్తూ అది పడుతున్న టార్చర్ నా కళ్ళారా చూడాలనుంది. కానీ ఇక్కడ కాదు, దేవీపురంలో. దాని ఆఖరి గడియలు అక్కడే జరగాలి. అంటే దాన్ని ఆ ఊరు పంపించాలి. దట్స్ ఆల్. అసలు తను మన గురించి ఏమనుకుంటుంది చంద్రిక? అరే, గొంతమ్మ కోరికలు కోరుతుందంటే శాపం మంగని చంపటం కాదు, నేనే నిత్యం చంపేస్తాను, నేనే చంపేస్తాను. హలో హలో హలో, మీరు ఇలా ఆవేశపడ్డం తప్ప మీరు చేయగలిగింది ఏమీ లేదు. పదండి, మన ఇంటికి వెళ్దాం. మంగను దేవీపురం వెళ్ళడానికి ఎలా ఒప్పిస్తాం చంద్రిక? అబ్బా, వెళ్ళి ఏవో తంటాలు పడదాంలే, పదండి.
అక్కడంతా జరిగినా ఏం జరగనట్టు ఇంత ప్రశాంతంగా ఉన్నారేంటి? ఇంటికొచ్చి ఇంతసేపైనా ఒక్క మాట కూడా అడగలేదు. ఇప్పుడిద్దరమే ఉన్నాగా, అడగచ్చు కదా. ఆయనకంతా తెలిసిపోయాక కూడా నేనింకా దాచడం అనవసరం. ఎలాగో వెళ్ళిపోతున్నాను. ఏ రహస్యాలు లేకుండా స్వచ్ఛంగా వెళ్ళిపోతాను. నేను దాచినవి నా నోటితోనే చెప్పి నిజాయితీగా వెళ్ళిపోతాను. ఎస్. ఏవండి, రామంగా కూర్చో. మీకు విషయం చెప్పాలండి. టాబ్లెట్స్ వేసుకున్నావా? అది ఈరోజు ఆ ఇంట్లో పాలు తాగావా? పాలలో కుంకుమ కలపడం మర్చిపోలే కదా? అది కాదండి, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే. బెడ్ ఏమైంది? పడుకో. చెప్పేది వినరా? నా వైపు చూడండి. నేను మీకొకటి చెప్పాలనుకుంటున్నాను. మీకు వినాలని లేదా? నేను అడిగినప్పుడు నువ్వు చెప్పలేదు. ఇప్పుడు నువ్వు చెప్తానన్నా నాకు వినాలని లేదు. ఎందుకు? కోపమా? కోపం ఉంటే అక్కడే అడిగేవాడిని. మరి అలిగారా? అలిగితే అసలు నీతో మాట్లాడేవాడినే కాదు. మరి ఏంటి? వినొచ్చు కదా. ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండాలి మంగా, మనశ్శాంతిగా ఉండాలి. అందుకే చెప్పాలనుకుంటున్నాను. చెప్పి నాలోని బాధని భావాన్ని దించుకోవాలనుకుంటున్నాను. వద్దు మంగా, ఇప్పుడు నువ్వు సంజాయిషి మాత్రం చెప్పగలవు. కానీ నా దగ్గర చాలా ప్రశ్నలున్నాయి. వాటికి నువ్వు సమాధానం చెప్పలేవు. చెప్తానండి. నీకే తెలియని సమాధానం నువ్వు ఎలా చెప్పగలవు? నాకు తెలిసింది చెప్తాను. నీకు తెలియని అడుగుతాను. అప్పుడేం చెప్తావు? తెలుసుకొని చెప్తావా? మళ్ళీ ఇద్దరి మధ్యలో వాదన పెరుగుతుంది, గొడవ జరుగుతుంది. అవసరమా? అది కాదండి. వద్దు మంగా, ఇప్పుడు నాకు కావాల్సింది నిజాలు, అబద్ధాలు, మోసాలు కాదు. జరిగిపోయిందో, జరిగిందో, జరగబోయేదో కాదు. ఈ క్షణం నుంచి నువ్వు సంతోషంగా ఉండాలి. ప్రతి క్షణం ఆనందంగా ఉండాలి. హ్యాపీగా డెలివరీ జరగాలి. బేబీకి వెల్కమ్ చెప్పాలి. ఆ బేబీతో మనం ఆడుకోవాలి. నువ్విచ్చిన ట్రైనింగ్ నాకు ఎంతగా ఉపయోగపడిందో అది నువ్వు చూడాలి. నీ సంతోషాన్ని నేను చూడాలనుకుంటున్నాను. ఎంతవరకే నేను ఆలోచిస్తున్నాను. ఇంకేది నాకు వినాలని లేదు. నిద్రపో. నిద్ర రావట్లేదండి. ఎందుకు? నిద్రపోతే తిరిగి కళ్ళు తెరవనేమోనని భయం. ఆ నిద్రే నాకు ఆఖరిదవుతుందేమోనని భయం. కాసేపు అలా వెళ్ళి వాకింగ్ చేయి. అలసిటొచ్చి నిద్ర పడుతుంది. ఓకేనా? ఇప్పుడు శ్లోకం చదివారే, దాని అర్థమేంటి జేజీ? ప్రయత్నం చేయడం వరకే మన పని. ఫలితం మన చేతుల్లో ఉండదు. కానీ ప్రయత్నం చేయడం ఆపకూడదు. అంటే మనం శాపాన్ని ఆపే ప్రయత్నం చేయొచ్చా జేజీ? ఎన్నో ప్రయత్నాలు చేశానమ్మా, కానీ ఏదీ నెరవేరలేదు. ఏ తరంలోనూ చావు ఆగలేదు. జేజీ, ఇంతకు ముందు కాలంలో కూడా ఈ శాపాలవి ఉండేవి కదా? మనుషులు చేసే తప్పులే
శాపాలు మంగా. అవి ప్రతి కాలంలోనూ ఉన్నాయి. శాపాలున్నప్పుడు వాటికి విరుగుడు కూడా ఉంటుంది కదా. చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం ఉన్నట్టే శాపానికి కూడా ఏదో ఒక విమోచన ఉంటుంది కదా జేజీ. పెద్ద పెద్ద ఋషులు పెట్టిన శాపాలు కూడా తొలగిపోయాయట కదా. అది వేదకాలం అమ్మా. ఋషులు పెట్టిన శాపాల్ని ఆ ఋషులు లేక మహర్షులు మళ్లించేవారు. కాని ఇది కలికాలం. మనం మనుషులం. విధిరాతకు తలవంచాల్సిందే తప్ప తలరాతను మార్చుకోలేం. అలా అని ఎందుకు ఆగిపోవాలి జేజీ? ప్రయత్నం చేస్తే తప్పులేదు కదా. నేను చెయ్యని ప్రయత్నం లేదు మంగా. నేను ప్రయత్నిస్తాను. నువ్వా? అవును జేజీ. శాపానికి విరుగుడుందేమో తెలుసుకుంటాను. శాపం మొదలైన చోటే శాపానికి అంత ఉందేమో కనుక్కుంటాను. దేవీపురం వెళ్తాను. ఏంటమ్మా, దేవీపురం వెళ్తావా? వెళ్తాను జేజీ. వద్దమ్మా, వద్దు. అది ఊరు కాదు, నీ పాలిట వల్లకాడు. ఎలాగో చనిపోయేదాన్ని. ఇక్కడ చనిపోతేనే అక్కడ చనిపోతేనే. చావు తప్పనప్పుడు చచ్చే చోటు మారితేనేంటి జడ్జి? అది కాదమ్మా, ఆ ఊరు వెళితే శాపం ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ఇక్కడుంటే మాత్రం శాపం నన్ను వదిలేస్తుందా జేజీ? లేదు కదా. అందుకే అక్కడికి వెళ్ళి శాపానికి విరుగుడు తెలుసుకుంటాను. శాపానికి విరుగుడు లేదమ్మా. నీ ప్రయాణం ప్రయాస అవుతుంది, నీ ప్రయత్నం వృధా అవుతుంది, నీ చావు తప్పదు. నేను వెళ్తానంటుంది నా చావుని ఆపుకోవడానికి కాదు జేజీ, నా తర్వాత కోడళ్ళు బతకడానికి. నాతోనే శాపం అంతం అవ్వాలి. నా తర్వాత ఏ తరంలోనూ ఏ కోడలు చావకూడదు. ఈ ఇంటికొచ్చే ఏ అమ్మాయి నాలా బాధపడకూడదు. ఈ ఇంటి వారసుడు భార్యని పోగొట్టుకోకూడదు. ఆ గోడపై ఆఖరి ఫోటో నాదే కావాలి. అందుకే నేను దేవీపురం వెళ్ళాలి. రేపే వెళ్తాను. ఎలా వెళతావమ్మా? జై నిన్ను పంపించడు. నా సంకల్పం గొప్పదైతే అదే నన్ను దేవీపురం తీసుకువెళ్తుంది జేజీ. ఏమండి, ఏమండి, అయ్యో కర్మ. ఏం చేస్తున్నారండి? ఎందుకు తలపై నీళ్లు పోసుకున్నారు?
శాపం అంటే సామాన్యమైనది అనుకున్నాను కానీ ఎంత శక్తివంతమైనది అనుకోలేదు. దేవీపురం వెళ్ళటానికి మంగని ఎలా ఒప్పించాలి అని మనం అనుకుంటుంటే మంగే దేవీపురం వెళ్తానంటోంది. అంటే శాపం మంగని రప్పించుకుంటోంది. వినాశకాలే విపరీత బుద్ధి అని ఊరికే అన్నారా? దానికి పోయే కాలం వచ్చింది, పోయే చోటికి పోతోంది. కాకపోతే శాపం మన పని సులువు చేసింది. మనం మంగని ఒప్పించే పని తప్పింది. కానీ మంగ జైన్ ఎలా ఒప్పిస్తుంది? మొన్ననే కదా యాక్సిడెంట్ జరిగింది. మళ్ళీ దేవీపురం వెళ్ళడానికి జై ఎలా ఒప్పుకుంటాడండి? శాపం ఒప్పిస్తుంది చంద్రిక. మంగ చావు కోసం శాపం ఎంతకైనా తెగిస్తుంది.